హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈరోజు మీకు కొండాపూర్ ఏరియాలో ఇక్కడ హౌస్ రెంట్లు ఏ విధంగా ఉన్నాయి వాటి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు ఇది కొండాపూర్ మెయిన్ రోడ్, మెయిన్ సిగ్నల్. ఇది సిగ్నల్ నుంచి మీకు స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఒకటే రోడ్లో మీకు కొండాపూర్ పోలీస్ బెటాలియన్ అని ఉంటుంది. ఇది స్ట్రైట్ రోడ్ లోపలికి వస్తే ఆ బెటాలియన్ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మీకు ఆనంద్ నగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ అని చెప్పి ఉంటాయి. మీకు ఇక్కడ ఆ బెటాలియన్ లోపల మీకు బస్ డిపో కూడా ఉంటుంది. బస్ స్టాప్ ఇక్కడ నుంచి మీకు బస్సెస్ డైరెక్ట్గా సికింద్రాబాదు, కోటి బస్సులు అట్లా ఉంటాయి. ఈ మెయిన్ రోడ్డు దగ్గరలో ఉన్న కాలనీని మీకు ప్రశాంత్ నగర్ కాలనీ అంటారు. ఇక్కడ ఈ ఏరియాలో మీకు హౌస్ రెంట్లు బాగానే ఉన్నాయి. సింగిల్ రూమ్ అయితే మీకు ఈ ఏరియాలో 10,000 వరకు ఉంది. ఇంకా సింగిల్ రూమ్ సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 12,000, 13,000 వరకు ఉంటుంది సెమీ ఫర్నిష్డ్. అదే సింగిల్ రూమ్ విత్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు 15,000, 16,000 వరకు ఉంటుంది. మీకు ఇది బెటాలియన్ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మీకు ఆనంద్ నగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ వస్తుంది. మీకు ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఏరియా వచ్చి మీకు ఇది జాగృతి కాలనీ అంటారు. జాగృతి కాలనీ మీకు కరెక్ట్గా పోలీస్ బెటాలియన్ దగ్గర గుడి ఉంటుంది. గుడి బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ ఏరియా అంతా జాగృతి కాలనీ ఒక సొసైటీ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 2 BHK, 3 BHK మాత్రమే ఉంటుంది ఈ జాగృతి కాలనీలో. 1 BHK కావాలంటే అటు ఆనంద్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ వెళ్ళాలి. ఈ జాగృతి కాలనీ సొసైటీ టైప్లో ఉంటుంది. మీకు 2 BHK అయితే సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మీకు 25,000 నుంచి 27,000 వరకు ఉంటుంది. ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మీకు 35,000 వరకు ఉంటుంది. ఇది జాగృతి కాలనీ ఏరియా. నెక్స్ట్ మీరు కొండాపూర్ మెయిన్ రోడ్ దగ్గర అర్సా టయోటా ఉంటుంది. దానికి ఆపోజిట్ రోడ్లోకి వస్తే ఈ రోడ్లోకి వస్తాము. ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా లోపలికి వస్తే మీకు ఈ గుడి ఉంటుంది, సాయిబాబా గుడి అంటారు. ఈ సాయిబాబా గుడి నుంచి లోపలికి వెళ్తే మీకు ఇది సఫారీ నగర్ అంటారు. ఈ ఏరియాలో కూడా మీకు 1 BHK, 2 BHKలు ఉంటాయి. రెండుది 1 BHK అయితే మీకు ఈ ఏరియాలో కొండాపూర్ ఏరియాలో అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ మీకు 15,000 నుంచి 16,000 వరకు ఉన్నాయి. తర్వాత సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 18,000 వరకు ఉన్నాయి రెంటు. ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 22,000 నుంచి 23,000 వరకు ఉన్నాయి. ఇంకా 1 BHK ఫర్నిష్డ్ విత్ AC ఫ్లాట్ అయితే మీకు 25,000 వరకు ఉంది. నెక్స్ట్ మీకు ఈ రోడ్డు మీకు కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి హైటెక్స్ నోవోటెల్ హోటల్ వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో మీకు అపర్ణ టవర్స్ అని ఉంది, ఎదురు కనపడుతున్న బిల్డింగు. అందులో అయితే ఓన్లీ 2 BHK, 3 BHKలు ఉంటాయి. అపర్ణ బ్యాక్ సైడ్ మీకు హనుమాన్ నగర్ కాలనీ అని ఉంటుంది. అక్కడ కూడా మీకు 1 BHK, 2 BHKలు రెంట్ అవుతాయి. ఈ అపర్ణలో అయితే 2 BHK 35,000, 3 BHK అయితే 45,000 సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో. కొండాపూర్ ఏరియాలో అయితే ఇల్లులు చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. రెంట్కి ఆల్రెడీ టూలెట్ బోర్డులు పెట్టున్నారు. మీకు వచ్చి తిరిగి ఎత్తుకుంటే మీకు ఫ్లాట్స్ ఈజీగానే దొరుకుతాయి. నెక్స్ట్ మీకు కొండాపూర్ నుంచి మియాపూర్ వెళ్ళే రోడ్లో కొండాపూర్ RTE ఆఫీస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఈ RTE ఆఫీస్కి ఆపోజిట్ సైడ్ మీకు రాఘవేంద్ర కాలనీ అని ఉంటుంది. ఈ రాఘవేంద్ర కాలనీలో కూడా మీకు 1 BHK, 2 BHKలు ఉంటుంది. సేమ్ కొండాపూర్లో ఉన్న రెంట్లే ఇక్కడ కూడా ఉంటాయి. ఈ ఏరియాలో కూడా మీకు టూలెట్ బోర్డులు చాలా ఉన్నాయి, ఇల్లులు ఖాళీ ఉన్నాయి. మీరు వెళ్ళి ఎత్తుక్కుంటే మీకు ఈజీగా దొరకవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ ఏరియాలో మీకు రెంట్స్కి ఏమేమి ఉన్నాయి అనేది మీకు వీడియో పెడతాను. మీకు ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.